అమ్మగారు నమస్కారం. నమస్కారం. ఏమైనా లేట్ అయింది ఇలా వంట? వచ్చి ఫోన్ చేసేదాకా వంట అంటలే అంటే సోమవారం అని చెప్పి నేను ఇస్తా. నీతో పాటు నేను కూడా ఇక అదే అంటావా? అంటే నేను లేను అని చెప్పి గరం గరం వండుకొని తిందామని చెప్పి ఈ టైం చేస్తున్నావు. వరే వా, వెరీ గుడ్ వాళ్ళు. మరి ఎట్లా అయ్యా? అయ్యా అట్లానా అయ్యా? వేడి ఇద్దరం తిందామని. కూర ఏం కూరనమ్మా? అయిపోయిందా? పొద్దుగాల ఓట్ల షాట్లు తక్కువ అయిపోయినాయి ఫ్రెండ్స్. లేకపోతే వాళ్ళ షాట్లు మొత్తం వర్షం వరద వాడినట్టు వాడుతుండే. మరి సోమవారం ఇవ్వాల. సోమవారం ఎండి కొండల వాడ ఏలేటి ఏములాడ ఎంత బాగుంటుండే పాట. అబ్బా శివ గుర్తుకొస్తేనే మొత్తం మిస్ అయ్యి. చాకప్పును తుడుచుకుంటాను షార్ట్ పప్పుచారు కోసం. ఎందుకు రిపేర్ ఎంత? 2:30 నుంచి 5:30 వరకు రాదంట. ఎందుకో ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయంట. రిపేర్ చేస్తారు. హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే మస్తున్నాం. అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్, ఆల్సో గుడ్ నైట్. మా వీడియో చూసే వరకు గుడ్ నైట్ కదా. ఈరోజు మండే ఫాస్టింగ్ కాబట్టి మధ్యాహ్నమే వంట. పొద్దున పిల్లల మట్టుకు వేసి బాక్సులు ఇచ్చేస్తా. ఇక మాకైతే మధ్యాహ్నమే. ఇక నాతో పాటు ఆయనకు కూడా సేమ్ అవుతుంది. వచ్చే వరకే మధ్యాహ్నం అయింది. పొద్దున పోయిర్రు. ఇద్దరం ఒకేసారి తిందామని చెప్పేసి అయితే ఫోన్ చేస్తే 1 అవర్ తర్వాత వస్తా అన్నాడు. అప్పుడే వంట ప్రిపేర్ చేద్దామని సపరేట్గా టీవీ చూసుకుంటూ కూర్చున్నాం. మీరు గరం తింటారు, పిల్లలు సలిదో బులిదో వాళ్ళ మందం వంట చేసి పెడతా, కాకపోతే కొంచెం చేస్తా. వాళ్ళు ఇద్దరు మందం వండిన అన్నం లేదు, ఇంకా అన్నం ఉన్నది. వాళ్ళకి 2 బాక్సులు పెట్టేసి వీళ్ళకి. ఇప్పుడు మనకని పప్పుచారు చేసిన, పాపడాలు వేయించుకున్నాం. పప్పుచారులకు పాపడాలా? గరం పల్లి నూనె వాడతాం ఫ్రెండ్స్ మేము చాలా. అది వాడొద్దు, అది వాడితే అధిక కొవ్వు పెరుగుతుందంట బాడీలో. పల్లి నూనె దగ్గర ఒక మా పెళ్ళైనప్పటి నుంచి ఎప్పుడైనా పల్లి నూనె, అసలు పల్లి నూనె వాడచ్చా వాడరాదా జర కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మాకు తెలియదు, మేము మరి ఓవర్ వెయిట్ అవుతున్నామా ఎట్లా తెలియదు. మేము వాకింగ్ చేస్తుండే మొన్న 5-6 నెలలే. జర మా ఊళ్ళో పనిచేసి వచ్చినప్పటి నుంచి కొంచెం చేస్తలేదు, పట్టించుకోలేదు. ఇక మళ్ళీ 3-4 రోజుల నుంచి స్టార్ట్ చేసింది. ఈ వ్యవస్థ కొంచెం పర్సనాలిటీ హెవీగా అయింది అని చెప్పి అనుకుంటుంది. నాదైతే ఇక మరీ టూ మచ్, అంటే హైట్కి తగ్గట్టు ఉన్నా అని చెప్పి అనుకుంటారు, కానీ వాస్తవాన్ని నేను ఓవరే ఉన్నా అనుకుంటాను. నేను తగ్గుతామని చెప్పి అనుకుంటాను. మా ఊళ్ళేమో మా వీళ్ళ మమ్మీ ఇట్లా పల్లి నూనె వాడితే లావ్ అవుతారు మీరు ఇట్లా అట్లా అని చెప్పి అంటారు. మళ్ళీ వస్తుంది దానిలో కొలెస్ట్రాల్ ఇట్లా ఏమన్నా ఎక్కువ తక్కువ మన్ను మసడు ఏమైనా ఉంటే ఉట్టిగానే హార్ట్ అటాక్లు వచ్చి చాలా మంది పోతారు. 30+ ఉన్న వాళ్ళకు వస్తున్నాయి అనమాట. ఇవి ఎవరో అమ్మాయి ఇస్తా హీరోయిన్ ఎవరో హార్ట్ అటాక్ వచ్చింది కదా. అంత మంచిగా గిమ్ములు అని చేసేటోళ్ళకి వస్తే గట్లుంది. మరి మనకు ఎట్లా మరి వాడచ్చా వాడరాదా పల్లి నూనె? చాలా రోజులు అయితే మేమైతే వాడబట్టి, మీరైతే ఎప్పుడు మరి వాడచ్చా వాడరాదా? ఫోన్లో ఛార్జింగ్ లేకుండా పెట్టుకో. నా ఫోన్లో లేకపోతే దానిలో పెట్టుకుంటా కానీ మళ్ళీ పెట్టేస్తా. ఆల్రెడీ పెట్టుకుని ఇప్పటిదాకా 75 ఉందా మసాలా? మీ ఫోన్లలో ఉన్నాయా? నా ఫోన్లో లేకుండా పెట్టిన. పిల్లల ఫోన్లో ఉంది. వాళ్ళ ఫోన్ ఉంటుంది, లేకపోతే వాళ్ళు వచ్చి గేమ్లు ఆడుకోవడానికి. గేమ్లు ఆడుకుంటుంది. అయినా వాళ్ళకి టైం అయితే ఉంటుంది. పొద్దుగా వచ్చి ఆమె రాసుకొని చదువుకునే వరకే టైం అవుతుంది. వాడు ఉందామని మా ప్రయత్నిస్తారు కానీ మనం ఉంచాం కదా. ఎందుకు ఇవ్వాలనా? ట్యూషన్ లో నువ్వు ఖర్చుడేనా రోజు? ట్యూషన్ కంపల్సరీ పోవాల్సిందే. వాళ్ళు పిల్లలు అట్లా ఏమన్నారా మా ఇంటికాడ? ఏమో ఇవాళ ఉందో లేదో మరి. ఆమె మధ్యాహ్నం వచ్చింది స్కూల్ నుండి టీచర్, వాళ్ళ టీచర్ ఎక్కడికన్నా బయటకు వెళ్తురేమో. ఉంటే పోతే లేకపోతే లేదు. ఒకరు పిల్లలకి అవుతుంది మనకైతుంది అని ఎక్కువ వాళ్ళు వస్తారు. వాడు కూడా వేడి ఉంటుంది తింటాడు. జర 4:30 కదా. 4:30 4-5 అట్లా అవుతుంది కిందకి దిగేసరికి. వెనక నుంచి వస్తారు, ముందటి నుంచి వస్తేనేమో 15-20 నిమిషాలు అవుతుండే. వెనకాల గేట్ నుంచి వస్తారు. ఇక వెనక గేటే మన ఇల్లా. నా ఏమైంది వాళ్ళకు? లేకుంటే సైకిల్ ఇది అది అంటుండేవాడు. ఆల్రెడీ సైకిల్ తీసుకోవాలని మస్తు ట్రై చేసి కూడా సైకిల్ మీద పోవాలి నేను అంటుండు. ఇయ్య అని చెప్పిన.
వీడు సైకిల్ తీసుకోపోతే శివగాడి ఇట్లా సైకిల్ తీసుకోపోయి అందరం కలిసి పోవచ్చు, అట్లా తిరిగి రావచ్చు. ఇంకా జర ఎక్కువసేపు అవుతుంది, మంచిగా దొక్కచ్చు అని చూస్తారు. వాడు ఈనంగా వచ్చేదినా ఈనంగా రారు, సైకిల్ ఇస్తే ఆనంగా వస్తారు అక్కడికి వెళ్ళి లాల్దరావు అక్కడికి వెళ్ళి. అందుకే ఇక వద్దని కాలలేదా దీని పెడతావా? ఈ అన్నం అయితే ఇటు సైడ్ పెట్టి ఇక తొందర వేసుకుని తిందాం. ఆకలి అవుతుంది. 2 అవుతుందా, 2:30, 1:30 బరాబర్ 2. కరెంట్ పోతా అంటే ఇక 2:30 పోతూ అటు ఇక మరి 2:10 నిమిషాలు అవుతుంది. 2:30కి పోయి 5:30 వరకు రాదట. పండుగ వస్తుంది, బోనాల పండుగ. ఇవన్నీ దోమేసుకోవాలి ఒక రోజు. ఇక మస్తు పని అవుతాయి 2-3 రోజుల డస్ట్. మనం కిచెన్ లా కిటికీ లేకపోయేసరికి గిన్నెలకి ఇంతగానో దుమ్ము పడుతుంది. అంటే ఉడకలేదా అన్నం? ఉమ్మగిలుతుంది మనం చేసిన. చిన్న కడాయే పెట్టిన. దానికోసం తెచ్చుకున్నావు అక్కడే. ఇక నాన్ వెజ్ వంటలు ఏవి వండన్నమాట ఈ కడాయి. ఓన్లీ మండే ఫాస్టింగ్ రోజే. ఇంకోటి ఉంది కానీ అలా గుడ్డు ఫ్రై ఇట్లా ఉంటుంది ఎక్కువ వాడికి బాక్స్ కాదు. ఈ గంపలు కూడా కనబడాలి కదా. ఈ పల్లి నూనె అసలు మనం దీనిలో వాడద్దని చెప్పండి అమ్మ వాడద్దని. పల్లి నూనె అప్పాలతో వాడితే బాగా వంగుతుందట. కానీ అప్పుడు కదే అనుమానం, జర ఎక్కువ రేట్ అయినా పర్వాలేదు, ఇదే వాడురి ఎక్కువ రేట్ అని చెప్పి అనుకోకూరి, వాడురు అని చెప్పంటే అది వాడద్దు, బాగా నురుగరుతుంది, పొంగుతుంది అని చెప్పాను. ఇక అవును మరి ఇట్లా మన తుడికినట్టు అయితే నాకు సార్ అందుకే డౌట్ వస్తుంది అనమాట. మరి వాడచ్చా వాడరాదా లేదు అని చెప్పంటే నూనె చేంజ్ చేద్దాం. గత 15 సంవత్సరాల నుంచి కంటిన్యూ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఏనాడు ఇది మరో ఎప్పుడు ఆ క్యాన్ తీసుకపోయి 5 కిలోలంతా తీసుకొస్తా. అంటే కంపెనీలో పోయి తీసుకొస్తా. ఇక్కడ మన షాప్లలో దొరికిన చిన్న షాప్లలో కాదు, దానిలో పడతారు అనమాట. పల్లీలు పడతారు, మిల్లు అనమాట. అది మిల్లులో తీసుకొస్తాను అనమాట. ఇక మార్కెట్కి పోయినప్పుడు అప్పుడు గదే అది వాడచ్చా వాడరాదా మాకు తెలియదు. మరి లావ్ అవుతారు అని చెప్పంటే మనం ఎంత ఇక కమ్మగా ఉంటాయి అన్నట్టు కూరలు వాటితోటి. ఇక బుక్కడు ఎక్కువనే తినుడు అవుతుంది. ఏంటి అవి? పాపడాలు. మరి చూడమన్నావు మళ్ళీ ఎంతసేపు పట్టుకుంటారు దాన్ని, అందుకనే వేసేసిన. బాయ్. అందరూ మా వీడియోస్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరూ లైక్ చేయండి. బాయ్. నిన్న వీడియోకి అయితే ఘోరమైన లైక్స్ వచ్చినాయి. అసలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లైఫ్ స్టైల్ ఎట్లుంటుంది అనేది మా వీడియోలలో ఉంటుంది ఫ్రెండ్స్. అంతే గొప్పగా ఏముండదు. ఓకే, థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ టుమారో. గుడ్ నైట్.